ఇప్పుడే ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాననమాట. సెకండ్ వీడియో అది ఒకసారి వెళ్ళి చూడండి. దానికన్నా ముందు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బేబీ టాకీస్ తెలుగు. అండ్ నేను పెట్టగానే షార్ట్స్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ అన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మన శ్రీజ దమ్ము సడన్గా అలా ఒక సర్ప్రైజ్ లాగా బయటకు వచ్చేసింది అనమాట, ఒక గేమ్లో ఓడిపోవడం వల్ల. సో కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకు, ఎందుకంటే ఒక టాస్క్లో ఓడిపోయి డైరెక్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడం కొంచెం మేబీ లక్ ఫేవర్ ఉండాలి. ఇచ్చిన టాస్క్లో గెలవాలి అంటే మేబీ ఎన్ని సీజన్స్లో ఫస్ట్ టైం అనుకుంటుంది. కొంచెం చూసే నాకు కానీ నాతో పాటు జనాలందరికీ కూడా కొంచెం షాకింగ్గానే ఉంది. మరి శ్రీజ దమ్ముకి ఇంకా చాలా పెద్ద షాకింగ్ ఉండిద్ది. ఆ షాక్లోంచి పాపం ఇంకా బయటికి రాకుండానే కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్లో ఉండిపోయింది. బట్ చాలామంది ఏమనుకున్నారంటే శ్రీజ దమ్ము ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇస్తారని చెప్పారు, కానీ తను ఎక్కడ సపరేట్ రూమ్లో ఎక్కడ లేదు. తను బయటకు వచ్చేసింది, వాళ్ళ ఇంట్లో ఉంది, ఇంటికి వెళ్ళింది, బయట చాలా ఇంటర్వ్యూస్ చేసుకుంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమీ లేవు. బట్ తన హౌస్లో ఉంటే ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. బట్ హౌస్లో ఉన్నప్పుడు కొంచెం చాలా మిస్టేక్స్ చేసింది. అన్వాంటెడ్ డిస్కషన్స్, కొంచెం టోన్ పెద్దది. కానీ ఈ కొత్తగా వెళ్ళిన వాళ్ళతో కూడా కొన్ని రోజులు ఉంటే బాగుండేదేమో, కొంచెం కంటెంట్ వచ్చేది, మనకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యాను అని నా ఫీలింగ్ అనమాట. సో నాతో పాటు మీకు కూడా అలా ఎవరికైనా అనిపించిందా? సో మీ ఒపీనియన్ మీరు కామెంట్లో పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో రోజుకి మీరు సపోర్ట్ ఇస్తున్నారు, వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొత్త వాళ్ళందరూ. మీరు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. రోజు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.